చూడండి, ఇప్పుడు మందార మొక్క వేసాను ఇందులోనే. మా అబ్బాయి మందార మొక్క వేస్తే మందార మొక్క వేసాను. అలా గోంగూర ఎలాగొచ్చిందో వచ్చింది. ఇంత గోంగూర కాసింది చూడండి. ఇదంతా గోంగూరే, ఇదంతా గోంగూర. ఒక చెట్టు అలాగొచ్చిందండి, ఎలాగొచ్చిందో చాలా బాగా వచ్చింది. చూడండి, గోంగూర కోసి చూపిస్తాను మీకు ఎంత గోంగూర వచ్చిందో. ఇలాగ తిప్పుకున్నాం అనుకోండి మళ్ళీ చిగురెడుతుంది. మళ్ళీ చిగురెడితే మళ్ళీ కోసుకుంటూ 2-3 సార్లు పనిచేస్తుంది. చూడండి ఎంత గోంగూర వచ్చింది. పెద్ద పప్పు వేస్తే సరిపోతుంది. చట్నీ చాలా కోసుకొని తినడం కూడా ఒక అదృష్టమే కదండి. అదే రుచిగా ఉంటుంది, బాగుంటుంది.